కేసీఆర్కు ఉన్న బలహీనతలో రెండు ప్రధానమైనటువంటి బలహీనతలు ఏంటంటే, ఒకటి బ్రాహ్మణ్స్, రెండు ముస్లిమ్స్. వీళ్ళు చెప్పిర్రంటే ఆయన ఏ నిర్ణయాన్నైనా రివర్స్ చేయడానికి ఒక నిమిషం ఆలోచించాడు. కాబట్టి 12వ తరగతి వరకు లాంగ్వేజ్ కంపల్సరీ అనేటటువంటిది తప్పు. కేవలము 10వ తరగతి వరకు మాత్రమే లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి నేను దీన్ని రద్దు చేసుకుంటున్నా అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. మధుసూదన్ రెడ్డి గెలిచాడు, కేసీఆర్ ఓడిపోయాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషానికి. మధుసూదన్ రెడ్డి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేశారు, నందిని సిద్ధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. కానీ అప్పటికి అయిపోయిన తర్వాత వీళ్ళు మెల్లగా ఏమన్నారంటే, ఈ విధమైనటువంటి పోరాటం మెల్లగా ఓ 30 పోస్టులో 40 పోస్టులో గవర్నమెంట్ కాలేజీలో కూడా సాంస్క్రిట్ ఉండాలి అనేటటువంటి స్థాయికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఈ పోస్టులు కూడా శాంక్షన్ చేసి, అది సమస్యకు మూల కారణం. 420 కాలేజీలో 30 కాలేజీలోనే సాంస్క్రిట్ పోస్టులు ఉండడం ఏంటి? అన్ని కాలేజీలో ఉండాలని చెప్పి ప్రభుత్వం మళ్ళొక మెమో ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఓకే. దానికి ప్రధానంగా ఏంటంటే, మన మేడం గారు కూడా, జాగృతి మేడం కూడా, అరే సాంస్క్రిట్ను మనం ప్రోత్సహించాలి అనేటటువంటిది ఆమె కొన్ని సందర్భాలలో కొన్ని సిద్ధాంతాలు చెప్పింది. అంటే మీరు బహుశా చూసిండో లేదు కానీ, ఈ యొక్క బ్రాహ్మణ్స్ మీటింగ్ పోయినప్పుడల్లా పేరుకు చాలా వరకు పూలే విగ్రహం పెట్టాలి, అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అనేటటువంటి మాటలు బయట మాట్లాడుతుంటుంది. కానీ ఆమె నాణానికి రెండో వైపు చూస్తే ఆమె చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఎట్లా ఏంది అంటే, ఒక బ్రాహ్మణ్స్ మీటింగ్కి వెళ్ళి దేవుణ్ణి మనము చూడాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే బ్రాహ్మణుడు ద్వారానే వెళ్ళాలనేటటువంటి భావజాలాన్ని నింపినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చిన దాన్ని అని స్పష్టంగా మాట్లాడింది. మీరు కావాలంటే వీడియోలు కూడా తీసుకొని చూడొచ్చు. ఆమె కూడా సాంస్క్రిట్కు కొంచెం ఊతమీయడంతో ఇవన్నీ జరిగినాయి. సరే, అంత లోపల ప్రభుత్వం పోయింది. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం లోపల ఆ ఉన్న పరిస్థితుల్లో 422 కాలేజీలో కూడా సాంస్క్రిట్ పోస్టులు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం కోరి, దానికి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతుంది, ఎన్ని పోస్టులు కావాలి, ఏం కథ అని కోరినటువంటి ధర్మిల ఈ కాంట్రవర్సీ వచ్చింది. ఈ కాంట్రవర్సీ లోపల ప్రధానంగా 422 కాలేజీలు ఉన్నాయి. ప్రతి కాలేజీలో కూడా తెలుగు సబ్జెక్ట్ ఉంది. సగం కాలేజీల్లో హిందీ సబ్జెక్టు మాయమైపోయింది. ఎందుకంటే తెలుగు ఉన్నాక హిందీ ఎవరు తీసుకుంటాడు? అర్బన్ ఏరియాస్లో తప్పితే రూరల్ ఏరియాలో ఎవడు కూడా హిందీని దేక్తలేడు. దాంతో సగం కాలేజీల లోపల హిందీ మాయమైపోయింది. ఉర్దూ ఎవరు తీసుకుంటలేడు. 10th వరకు చదివినా కాబట్టి 7,000 మంది ఉర్దూ మీడియం చదివేటటువంటి విద్యార్థులున్నా ఉర్దూ మీడియం చదివే ప్రతి విద్యార్థి ఏం తీసుకుంటున్నాడు? అరబిక్ తీసుకుంటున్నాడు. ఉర్దూ కూడా పోయింది. ఇక ఇప్పుడు ఇంటర్మీడియట్లో 5 లక్షల మంది ఉంటే 2,50,000 మంది సాంస్క్రిట్ మాత్రమే చదువుతున్నారు. 1,50,000 మంది తెలుగు చదువుతున్నారు. అంతే. మిగతా వాళ్ళంతా వివిధ రకాల. ఇప్పుడు ఈ 400 కాలేజీ లోపల కనుక సాంస్క్రిట్ పెడితే మార్కుల కోసం కావచ్చు, చదవాల్సిన అవసరం లేదని కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలో కూడా బొలోమని సాంస్క్రిట్కు పోతే తెలుగు అనేటటువంటిది ఖచ్చితంగా ఒక 50-60 కాలేజీల్లో ప్రతి సంవత్సరం మూతపడేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. హిందీ అనేది కనిపించదు. ఇక తెలంగాణలో హిందీ కనిపించదు, ఉర్దూ కనిపించదు. రాష్ట్ర అధికార భాష అయిన తెలుగు సగం కాలేజీలో ఉండదు. రాష్ట్ర ద్వితీయ భాషగా గుర్తించబడ్డ ఉర్దూ అనేది హైదరాబాద్ చుట్టుపక్కల 2-3 కాలేజీల్లో మిగిలే అవకాశం ఉంటుంది. ఇక సాంస్క్రిట్ మయం అయిపోతుంది. ఎందుకు అంటే మార్కుల వరకు. ఎందుకు ఇంత ఎగబడుతున్నారు? దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, సాంస్క్రిట్ అనేటటువంటిది అది ఒక భాష. తెలుగులో మనం ఎట్లయితే తెలుగులో గుణింతం ఉందో సాంస్క్రిట్లో కూడా గుణింతం ఉంది. కానీ సాంస్క్రిట్ గుణింతం ఎవరికి? సాంస్క్రిట్ చదివే విద్యార్థులకు రాదు. వాడు సాంస్క్రిట్లో రాయాల్సిన అవసరం లేదు. వాడు ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. ఆన్సర్స్ క్వశ్చన్ మాత్రం సాంస్క్రిట్లో ఉంటుంది. దీంతో ఏంటి అంటే 2 రోజుల్లో చదివితే 90 మార్కులు వచ్చేదానికి
ఇదే టైంలో నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్లో పెడితే నాకు ఎంసెట్ వస్తుంది, నీట్ వస్తుంది, ఇంకోటి వస్తుందని. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వము సరే, ఆయన ప్రభుత్వం లోపల ఆయననే రాజు, ఆయననే మంత్రి, కాబట్టి ఆయన ఏం చేసినా నడుస్తుంది. ఇక్కడ ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతాలకు వెళ్తే, పర్టికులర్గా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ లేదా ఇందిరాగాంధీ గారు కానీ ప్రధానంగా ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి చరిత్ర లోపల ముస్లిమ్స్ అప్పీజ్మెంట్ పాలసీ కావచ్చు, లేదంటే మొత్తం దేశంలో 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, సో ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడము, రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళ యొక్క ఏదైతే సంపద మొత్తం వాళ్ళకు పంచడము, ఇటువంటి ఫిలాసఫీ అంతా తీసుకొస్తున్నటువంటి తరుణంలో పార్లమెంటులో ఎవరో ఒకరు సాంస్క్రిట్లో ఆన్సర్ ఇస్తే నోనో అని చెప్పి డిఎంకే వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా నిలబడి సాంస్క్రిట్లో మాట్లాడడానికి వీల్లేదని చెప్పినటువంటి సందర్భం నాకు గుర్తుంది. ఆ విధమైనటువంటి ఫిలాసఫీ ద్వారా నిర్మితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాంస్క్రిట్మయం చేయడం ఏంటి అనేటటువంటిది ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. ఇది ముఖ్యమంత్రి దృష్టిలో ఉందా, ముఖ్యమంత్రి దృష్టిలో లేదా, లేదా రొటీన్గా వచ్చినటువంటిదా? మరి ఇంత చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో దీన్ని అదునుగా తీసుకొని నిన్ననో మొన్ననో సిబిఎస్ఈ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ పోయి నో తెలుగు, మా లాంగ్వేజ్ మేము చదువుకుంటాం, మేము సాంస్క్రిటే చదువుతాము, హిందీ చదువుతామని పెద్ద ధర్నా పెట్టారు. కానీ తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు తెలుగు చదవాల్సిందే కదా. నేను అనేది ఏంటంటే లేకుండా అయిపోతుంది కదా. నేనేమంటున్నా, కంపల్సరీగా 10th క్లాస్ వరకు తెలుగు ఖచ్చితంగా అమలు పరచాల్సిందే. దేశవ్యాప్తంగా ఏవైతే తెలుగు రాష్ట్రాలు సిబిఎస్ఈ ఆల్సో ఉండాలి. రెండవది, సిబిఎస్ఈలో కూడా తెలుగు ఎట్లా అమలు పరచాలి అంటే, నువ్వు ఎల్కేజీలో ఎవరైతే చేరుతున్నారో వారికి ఖచ్చితంగా తెలుగు మాత్రమే ఇవ్వాలి. ఎవడైనా కర్ణాటక నుంచో, మధ్యప్రదేశ్ నుంచో, రాజస్థాన్ నుంచో 6th క్లాస్లో 7th క్లాస్లో వీడికి వచ్చి వాడు 10th క్లాస్లో 7th క్లాస్లో తెలుగు కంపల్సరీ అంటే వాడు నేర్చుకోలేడు. కాబట్టి వానికి అవకాశం ఉండాలి. కానీ నువ్వు సిబిఎస్ఈ స్కూళ్ళల్లో కొంతవరకు రిలాక్సేషన్ ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అప్ టు 10th వరకు ఖచ్చితంగా తెలుగు మాత్రమే సెకండ్ లాంగ్వేజ్గా తీసుకునే విధంగా చర్య తీసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలలు ఆల్సో, ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ, నువ్వు తెలుగు తీసుకుంటావా తీసుకో, తెలుగు తీసుకోకపోతే ఉర్దూ తీసుకో. ఎందుకంటే ద్వితీయ భాష, ఇది ప్రథమ భాష. ఫస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఉర్దూ. ఇక ఇంటర్మీడియట్ కాడికి వచ్చే వరకల్లా నువ్వు తెలుగును ప్రోత్సహించాలి. తెలుగును ఏ విధంగా ప్రోత్సహించాలి? తెలుగు అనేటటువంటిది ఈరోజు రేపు జరుగుతున్నటువంటి చర్చల లోపల తెలుగు మీడియం చదివినటువంటి విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చర్చ జరుగుతున్నటువంటి సమయం చూస్తున్నాం. ఇంగ్లీష్ మీడియంలో చదివినోడే ఐఏఎస్కు సెలెక్ట్ అవుతున్నాడు, తెలుగు మీడియం చదువుతున్నాడు ఐఏఎస్కు సెలెక్ట్ అవుతలేడు. కాబట్టి ఇది అని చూస్తున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే 150 మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎవరైతే ఐఏఎస్ రాస్తున్నాడో వాడు 100% రాసేది ఆంథ్రోపాలజీ ఫస్ట్ లాంగ్వేజ్, తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తీసుకుంటున్నాడు. సిబిఎస్ ఐఏఎస్లో రెండు తీసుకోవాలి, 2 సబ్జెక్ట్స్. తెలుగు తీసుకొని ఐఏఎస్ అవుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. తెలుగు లాంగ్వేజ్ తీసుకొని ఐఏఎస్ అవుతున్నాడు. వాడు ఏం చదివింటాడు? ఐఐటి మద్రాసులో ఇంజనీరింగ్ చేసినోడు కూడా తెలుగు ఒక లాంగ్వేజ్గా తీసుకొని ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నటువంటి సందర్భం లోపల పనికిరానటువంటి సాంస్క్రిట్ని తీసుకొని వచ్చి జూనియర్ కాలేజీల్లో ప్రవేశపెట్టడం ఎందుకు? యూ డోంట్ స్టాప్ సాంస్క్రిట్. ఒకవేళ ప్రభుత్వం చేయదలుచుకుంటే, అరే ఇటువంటి వాళ్ళు ఉన్నారు, నిజంగా కూడా ఎక్కడో సిబిఎస్ఈ స్కూళ్ళలో చదువుకొని వస్తాడు, వాడు సాంస్క్రిట్ చదివి ఉంటాడు, హైదరాబాద్లో సాంస్క్రిట్ లేకపోతే కష్టము, కాబట్టి గవర్నమెంట్ కాలేజీలో అక్కడక్కడ నాకు తెలిసినంత వరకు ఒక 30 సంవత్సరాల నుంచి ఈరోజు మహబూబియా కాలేజ్ తీసుకో, అలియా కాలేజ్ తీసుకో, లేకపోతే సికింద్రాబాద్లో ఉండేటటువంటి గర్ల్స్ మారేడుపల్లి తీసుకో, ఇటువంటి కాలేజీల్లో సిటీ కాలేజీలు తీసుకో, ఇటువంటి కొన్ని కాలేజీల లోపల కన్నడ సెకండ్ లాంగ్వేజ్ ఉంది, అరబిక్ సెకండ్ లాంగ్వేజ్ ఉంది, ఫ్రెంచ్ సెకండ్ లాంగ్వేజ్ ఉంది, కన్నడతో పాటు సాంస్క్రిట్ కూడా సెకండ్ లాంగ్వేజ్ ఉంది. పెట్టాలి, పెట్టకూడదు అనేది కాదు, అన్ని నేర్చుకోవచ్చు, అన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోపల
ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక సాంస్క్రిట్ ఒక సబ్జెక్టు పెట్టు. కానీ 400 కాలేజీలో ఒకేసారి సాంస్క్రిట్ పెట్టి దానికి ఉన్నటువంటి మార్కుల కారణంగానో ఇంకో కారణంగానో తెలుగు మృగ్యమైపోతూ ఉంటే మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు, విద్యాశాఖ ఎందుకు స్పందిస్తలేదు అనేది నాకు కూడా అర్థం కానీ మీరు పోయి మీరు విజ్ఞాపన చేసిండ్రు కదా, చేసినాం. దానికి రెస్పాన్స్ ఏమిటి వాళ్ళది? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగు అనేటటువంటిది అన్ని కాలేజీలో ఉండేటట్టు విధంగా ప్రతిపాదనల దశలోనే ఉంది, మేము తెలుగును కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని కానీ లేదా సాంస్క్రిట్ను కానీ విద్యార్థుల పైన రుద్దము అనేటటువంటిది ఒక మాట చెప్తున్నారు. తెలుగును రుద్దము, సాంస్క్రిట్ రుద్దము. ఆ కాలేజీలో తెలుగు ఉంటుంది, సాంస్క్రిట్ ఉంటుంది, హిందీ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది. నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ చదువుకోవచ్చు కదా అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి సమాధానం. కానీ ఇది చాట్లో తౌడు పెట్టి కొట్లాట పెట్టడమే, కుక్కలకు కొట్లాట పెట్టడమే కదా. ఇప్పుడు యావరేజ్గా చూసుకుంటే 422 కాలేజీలు 60,000 మంది స్టూడెంట్సే ఉన్నారు. రిస్క్ తక్కువ సాంస్క్రిట్కి పోతారు పిల్లలందరూ సాంస్క్రిట్కి పోతే తెలుగులో ఎవడు ఉంటాడు? అవును అవును. తర్వాత వీడేంది తా బదులు తా రాసినా కొట్టేసి మార్కులు వేస్తాడు. ఇప్పుడు మామూలుగా మనం చదివినటువంటి కామర్స్లో కానీ సివిక్స్లో కానీ హిస్టరీలో కానీ రాజు పేరు రాసే చాలు, కానీ ఆ రాజు పేరు కరెక్ట్ రాసిండా తక్కువ రాసిండా, ముక్కు స్పెల్లింగ్ కరెక్ట్ రాసిండా లేదా ముంతాజ్ బేగం అనేది కరెక్ట్ రాసిండా లేదని ఎవడు చూడడు. కానీ తెలుగుకి వచ్చే వరకు ముంతాజ్ బేగం కరెక్ట్ రాయకపోయినా వాడు కొట్టేసి 2 మార్కులు తక్కువ వేస్తాడు. వీడు 60 మార్కులు వేయడానికే సస్తాడు. ఎందుకంటే వెనక పిలక ఉంటుంది కాబట్టి వాడు ఏం ఆలోచిస్తాడు, ఆ పిలక మనము తెలుగు టీచర్ని చూసేవాళ్ళం ఇంతవరకు మనం చదువుకున్నటువంటి టైంలో తెలుగు పంచలు కట్టుకునే తెలుగు టీచర్ అంటే వాడు ఖచ్చితంగా పంచ కట్టుకొని వచ్చేటోడు. ఇప్పుడు జీన్ ప్యాంట్లు వేసుకొని కూడా వస్తున్నారు, అది వేరే విషయం. కానీ తెలుగు లాంగ్వేజ్ అనేటటువంటి వాడు అరే ఇంగ్లీష్లో నేను 2 మాటలు తప్పు మాట్లాడినా ఎవడు పట్టించుకోడు, కానీ తెలుగు తప్పు మాట్లాడితే అరే తెలుగు కూడా సరిగ్గా మాట్లాడడానికి రాదు. ముఖ్యమంత్రి మాట్లాడాడు, 3వ తరగతి చదివిన వానికి 2వ తరగతి తెలుగు వాచకం రావడం లేదు అని ఆయన రవీంద్ర భారతిలో ఆందోళన వ్యక్తం చేశాడు. అంటే విద్యా వ్యవస్థ పట్టుబడిపోయింది ఉన్నది అది. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ నిర్ణయం అనేటటువంటిది అది కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఎక్స్ట్రీమ్ తెలుగును తీసుకుపోయి హిమాలయ పర్వతాల్లో పెట్టడం ఎంత తప్పో, అదేవిధంగా ఇప్పుడు సాంస్క్రిట్ని తీసుకుపోయి హిమాలయాల పర్వతాల్లో పెట్టడం అనేటటువంటి ఈ నిర్ణయం కూడా అంతే తప్పు. సాంస్క్రిట్ అనేటటువంటిది ఒక భాషగా అభిమానించు, కానీ సాంస్క్రిట్కు మీకు చుట్టరికం ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీకి సాంస్క్రిట్కు అసలు చుట్టరికమే లేదు కదా. ఓరి బీజేపీ ప్రభుత్వం అంటే ఏదో సాంస్క్రిట్ పెట్టిండే అర్థం ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఆ విధమైనటువంటి